నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. మనం పాదయాత్ర గురించి తెలుసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2027లో మరో పెద్ద పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర వల్ల ప్రజల్లో కలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి 2027 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి పాదయాత్ర పెద్దగా ఉండాలని, గొప్పగా జరగాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ పాదయాత్ర వల్ల ఏం లాభాలు అని మీరు అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి చూడండి, ఈ పాదయాత్ర ఎవరెవరు ఏం చేసినారు, ఎన్ని కిలోమీటర్లు నడిచినారు అని. పాదయాత్ర అంటే ముందు మనకు పెద్దగా తెలియదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2003 సంవత్సరంలో పాదయాత్ర స్టార్ట్ చేశారండి. ఆయన పాదయాత్ర జనాదరణ లభించింది. అది చాలా, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజల్లో చాలా సానుకూలంగా ఓట్లు అతన్ని చూడడానికి వచ్చారు. ఆయన 2003 సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించాడు. తదుపరి ఎలక్షన్లో 2004లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయ్యారు. తర్వాత 2009 ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది, అందరికీ తెలిసింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అధికారంలో ఉన్నింది. అప్పుడే ఇంకా తెలంగాణ డివైడ్ అయ్యింది, ఆంధ్రాగా అయిపోయింది. 2014కు ముందే చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారండి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. ఎప్పుడు చేశారు ఏమంటే, ఆయన అప్పటికి 62 ఏళ్ళ వయసులో 2817 కిలోమీటర్లు నడిచారండి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు? 2014కు ముందు నడిచారు. 2004 నుంచి 2014 వరకు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాహసానికి పాదయాత్ర అప్పట్లో స్టార్ట్ చేశారండి. ఆయన పాదయాత్ర ఎన్ని చేశారు కిలోమీటర్లు? 2817 కిలోమీటర్లు నడిచి 2014లో ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సీఎంగా అయ్యారు. తర్వాత వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారండి. ఎప్పుడు అంటే మనకు తెలిసే ఉంటుంది. 2014కు ముందు, 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. 2019కి ముందు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశాడు. 341 రోజులు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3648 కిలోమీటర్ల పైగా సాగింది. 13 జిల్లాల గుండా కాలినడకన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిచి 2019 జనవరి 10న ఇచ్చాపురంలో ముగించారు. అది చూడండి, ఈ పాదయాత్ర భారతదేశంలోనే అత్యధిక కిలోమీటర్లు సాగిన పాదయాత్రగా నిలిచింది. చూడండి, తర్వాత 2019 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. పాదయాత్రల గురించి చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోయిన తర్వాత 2027లో మళ్ళీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి చూస్తే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు రేవంత్ రెడ్డి గారు.
అట్లే బట్టి విక్రమార్క గారు చేశారు, బండి సంజయ్ గారు చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేటీఆర్ గారు కూడా పాదయాత్ర చేయడానికి పక్కా ప్లాన్ చేస్తున్నాడు. పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్ లెక్క మారిపోయింది. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం, అంటే పాదయాత్ర చేస్తే మనం ముఖ్యమంత్రి అవుతారు, అధికారం వస్తుందనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. 2024 ముందు యువగలం పాదయాత్ర నారా మన లోకేష్ చేశారు. నారా లోకేష్ కూడా చేస్తే ఆయన మీకు తెలిసే ఉంటుంది, చాలా తిరిగాడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర. తర్వాత ఆయన 3000 కిలోమీటర్ల పైజీలకు నడిచాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడంతో దాన్ని ముగించారు. తర్వాత లోకేష్ పాదయాత్ర తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. ఇప్పుడు చూడండి, ఇంకా మధ్యలో మన శర్మిలా గారు కూడా పాదయాత్ర చేశారండి. శర్మిలా గారు కూడా పాదయాత్ర చేశారు. ఏమో ఎన్ని రోజులు నడిచిందంటే శర్మిలా గారు కూడా 3000 చిల్లర పాదయాత్ర చేశారండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6 నుండి 341 రోజుల పాటు 2019 జనవరి 9 వరకు 3648 కిలోమీటర్ల పైగా పాదయాత్ర కొనసాగింది. ఇది 2017లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. తర్వాత మన వైఎస్ శర్మిలా గారు కూడా పాదయాత్ర చేశారండి. వైఎస్ శర్మిలా గారు కూడా పాదయాత్ర చేశారు. మన నారా లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఆయన 3132 కిలోమీటర్లు నడిచినట్లుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్తో ఇప్పుడు లోకేష్ కూడా పాదయాత్ర పూర్తి చేస్తున్నాడు. ఆయన 3132 కిలోమీటర్లు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అట్లే వైఎస్ శర్మిలా గారు కూడా 3000 చిల్లర పాదయాత్ర చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు. తర్వాత ఆయన విడిగా పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో 4000 కిలోమీటర్లు నడిచారు వైఎస్ శర్మిలా గారు. ఇలా పాదయాత్ర చేసుకుంటూ అధికారానికి దగ్గర అవ్వడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 2027లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం కోసం పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు. ఈ పాదయాత్ర ఎలా ఉంటుంది ఏమి అనేది భారీగా ఉంటుందని చూశారు. ఇప్పుడే పాదయాత్ర చేయడానికి ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ప్రజాపాలన సరిగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లేకుండా ఏమి అస్తవ్యవస్థంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి తరంలో. అందుకని ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఒక 3 ఏళ్ళు కూటమి ప్రభుత్వం సాగినాక కొంచెం వ్యతిరేకత ఏర్పడినప్పుడు 2027లో పాదయాత్ర చేస్తే మనకు బెనిఫిట్ వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటే అప్పుడు కొత్తలో ఇమేజ్ ఉండేది. రాజశేఖర రెడ్డి బిడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇమేజ్ బాగుండేది. ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన అంతంత మాత్రమే పరిపాలన, డెవలప్మెంట్ లేక, రాజధాని అంటూ లేకుండా చేసి, ఉద్యోగాలు సరిగా కల్పించక, అవినీతి ఎక్కువైపోయి, బూతులు ఎక్కువైపోయి, రాష్ట్రంలో మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో బూతులు తిట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఈ పాదయాత్ర 2027లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కలిసి వస్తుందో కలిసి రాదో, మళ్ళీ అధికారం కోసం పాదయాత్ర చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాదయాత్ర కలిసి వస్తుందా కలిసి రాదా అది ప్రజలే ఆలోచిస్తారు. ఎందుకంటే అతని మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు ఆలోచిస్తారనేదే మనం. ఒకవేళ ప్రజలు ఆలోచించి పాదయాత్రకు ఓకే చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఎవరేం చేయలేం. ప్రజల అభీష్టాలకే ఏదైనా నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.